ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సచ్ క్యారెక్టర్ అంటే మీలాంటి ఒక క్యారెక్టర్ సినిమాలో పెడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. It's easy no అండి. I can just transfer it to the actor and say do it your way. So it's easy. I live by my integrity and rule. I'm trying not. I can't be blind to all the comments I'm getting. I am very aware. I'm learning to not speak of it, but I'm registering everything so that I learn. I'm looking at it like feedback. సో ఎవరైనా నా మూవీ గురించి మంచి మాట్లాడిన ఫీడ్బ్యాకే, చెడు మాట్లాడిన ఫీడ్బ్యాకే పొగిడి ఆకాశానికి ఎత్తిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ సచ్ అ జాయ్. సో పొగిడి ఆకాశానికి ఎత్తిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇది కొంచెం ఇలా ఉంటే అలా ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. కంప్లీట్లీ రిజెక్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ ఎ స్పెక్ట్రమ్. ఇట్ ఈస్ ఆల్ అ లెర్నింగ్ కర్వ్. సో ఒకటైతే చెప్తున్నా, కంప్లీట్లీ ఒకటి నచ్చిన కారణం వల్ల నాకు ఫండింగ్ కూడా వస్తుంది, ఇంకొకరికి ఎక్స్ట్రీమ్లీ నచ్చి. సో దానికి ఎక్స్ట్రీమ్ ఆడియన్స్ కూడా ఉంది. సో ఇట్స్ అ క్యాటలాగ్ ఆఫ్ స్టైల్స్. అండ్ నేను కొన్ని నేర్చుకున్నా, లైక్ స్టైల్ ఇప్పటి నుంచి నేను స్విచ్ చేయను, మోస్ట్లీ కన్సిస్టెంట్ ఉంటా. అక్కడక్కడ స్విచ్ చేసి ఐ కమ్ బ్యాక్ టు ద కన్సిస్టెన్సీ. సో క్యారెక్టర్ పరంగా స్టైల్ మార్చడం కన్నా మూవీ మోస్ట్లీ కన్సిస్టెంట్ పెడతాయి ఇప్పటి నుంచి. ఎనీథింగ్ ఫ్రమ్ సైక్ సిద్ధార్థ. ఐఎమ్ వెరీ ఓపెన్. ఒక్కటి ఏంటంటే నాకు థ్రిల్లర్స్ తీయడం రాదు. ఎవరిని చంపిర్రు అనేది నేను అట్లా ఆలోచించలేను. చంపిన హంతకుడు ఎక్కడా, ఈ మట్టి ఒంగోలులో దొరికే మట్టి, విచ్ మీన్స్ నువ్వు పొద్దున ఒంగోలుకి వెళ్ళి వచ్చినావు, నీ చెప్పుకు అంటుకున్న మట్టి, ఇట్లా నేను ఆలోచించలేను. నాకు ద బిగ్ థ్రిల్ ఇన్ ద బిగ్ క్వశ్చన్ హూ కిల్డ్ హూమ్ కాదు, విల్ దే ఎవర్ గెట్ టుగెదర్. ఎవరైనా ఫుల్ మస్తు బడ్జెట్ ఇచ్చి పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి మంచి యాక్టర్స్ కాస్టింగ్ అండ్ ఆల్ ఉండి ఒక థ్రిల్లర్ తీయాలంటే మళ్ళీ శైలేష్ కొలను లాంటి అమేజింగ్ థ్రిల్లర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ద ప్రొడ్యూసర్ షుడ్ నాట్ థ్రిల్లర్ తీసుకోవాలన్న ప్రొడ్యూసర్ నా దగ్గరికి రావడం ఇస్ అ మిస్టేక్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ హ్యాండ్. I will absolutely call Shailesh Konalanu garu and the producer garu, make them sit together and say, na commission నాకు ఇవ్వండి, మీ మూవీ మీరు చేసుకోండి. I can help. బిజినెస్ మైండ్ కూడా ఉంది అయితే. It's okay. I don't even want commission. I'm a huge fan of Shailesh Konalanu garu and is such a good director. My favorite is Hit 2. I loved Hit 1 and Hit 3 too. Hit 2 నాకు చాలా నచ్చింది because I'm a visceral filmmaker. Visceral, and I like feeling the film than thinking about it. So Hit 2 made me feel a lot. Okay. Like, Advishesh in danger is dying. And I'm like, oh my God, stop laughing. He's puncturing your organs, stop laughing. So our feeling chaalo chindi, it was beautiful. The villain's acting and all. I have no complaints. Hit 2 is my favorite. I love the Hit series. So I can't do it. I can't think like him. He can think like him, is there to think like that. Okay. So I can think very well in terms of characters and rom-coms and sports. నాకు రెండు రావు, బయోగ్రఫీస్ రావు, థ్రిల్లర్స్ రావు. ఈ రెండు తప్ప ఎనీ జానర్ ఐఎమ్ ఓపెన్ టు. మై ఫేవరెట్ ఇస్ రొమాన్స్, కామెడీ అండ్ యాక్షన్. మై ఫేవరెట్. బిసైడ్స్ దిస్ ఆల్సో ఐ లైక్ మిక్సింగ్ దిస్ త్రీ ఇన్ ఫ్యాక్ట్. సో సైక్ సిద్ధార్థలో నందు క్యారెక్టర్ కూడా అంత మ్యాడ్ ఉంటుంది. సో మీది అట్లా ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే ఆ క్యారెక్టరైజేషన్ అట్లానే చేస్తే నందు తన స్టైల్లో తను ప్రజెంట్ చేశాడు అనుకోవచ్చా? డెఫినెట్లీ తన స్టైల్లో తను ప్రజెంట్ చేస్తాడు. హీ బాట్ అ లాట్ ఆఫ్ హిజ్ ఓన్ యూనిక్ స్పాంటేనిటీ. చాలా ఈజ్ అ వెరీ స్పాంటేనియస్ గై. సో బట్ he being an actor, between action and cut, he takes a lot of freedom. He's a good technician also. తను మంచి ఎడిటర్ కూడా, మంచి డైరెక్టర్ కూడా. సో ఐ రియలీ రెస్పెక్ట్ దట్. తను ఒక షార్ట్ ఈ ఫిలిం అనే కాదు, ఏ ఫిలింలో తీసుకున్నా, ఎస్పెషల్లీ తన రీసెంట్ వర్క్లో ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటి ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ గ్రాఫ్ వేసుకొని చేస్తాడు. కాంట్రాస్ట్ ఉండాలా, లేకపోతే కంటిన్యూటీ ఉండాలా, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో అది ఆలోచించకపోయినా నేను గైడ్ చేస్తాను, బట్ దట్ హెల్ప్స్. బట్ అట్లా అని చెప్పి అందరు యాక్టర్స్ అది నేర్చుకోవాలని అని లేదు. ఐ విల్ వర్క్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టర్స్. బట్ యా, he brought to the table and I'm very happy. Yeah, okay. I respect that. Okay. So ideas and all ఎక్కువగా బాత్రూంలోకి వచ్చినప్పుడు వస్తాయా, లేదంటే బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు వస్తాయా, లేదంటే జనాలతో మాట్లాడుతున్నప్పుడు వస్తాయా? బ్రీదింగ్ చేస్తుంటే వచ్చేస్తుంటాయి, నిద్రపోయినప్పుడు కూడా వస్తుంది. నిద్రపోయినవి మర్చిపోతుంటా అప్పుడప్పుడు పొద్దున్న లేచేసరికి. Now that we spoke of it, now that we are speaking of it, so see, I want to show this. I carry this book. Ideas. Okay. Ideas, logline, synopsis, etc. అని. And I write in this. I like sketch in this. I write in this. Okay, I don't know if you can see.
But you know, it's a lot of little sketches and stuff. ఓకే. Okay. సో, అందే మూవీలో గూడా అట్లా Yeah, so just free flow. ఆర్టిస్టిక్ ఓకే. Yeah, now I've switched my style a little. I switched my writing style a little to అది నాకు ప్రీ సైక్ సిద్ధార్థ. నౌ ఐ బికమ్ ఫాస్టర్ బికాస్ నాకు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లేకుండానే నేను ఈడి దాకా వచ్చిన. ఏం ప్లాట్ఫామ్ లేకుండా ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో నేను 10x వర్క్ చేస్తున్నా. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు లైక్ డూ లిటిల్ స్కెచెస్. ఐఎమ్ జస్ట్ రైటింగ్. దిస్ ఇస్ ఓకే. ఐఎమ్ గోయింగ్ టు షో యూ. దిస్ ఇస్ I think the detail, this much volume is the detailing of one half of a film. I'm gonna detail further. I'm carrying a pen and a book, and this is all you require to like keep going. మన బద్ధకం మోస్ట్లీ మెంటలే ఉంటుంది. బద్ధకం యాక్చువల్లీ యువర్ బాడీ వాంట్స్ టు వర్క్. వీఆర్ జస్ట్ లేజీ హియర్. ఐఎమ్ లేజీ హియర్, ఐ నో ఇట్. బట్ నో ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్, నువ్వు ఏం లేకుండా ఇడిదాకా వచ్చినావు. ఇప్పుడు ఇది ఉంది నీకు ప్లాట్ఫామ్. ఓకే, ఓటీటీ మీదకి వచ్చినాక ఇంకా లవ్ దొరుకుతుంది, ఇంకా డిస్కషన్స్ జరుగుతాయి మన ఫిలిం గురించి. Are you going to sit back and wait for inspiration? అదే మన స్విగ్గీ డెలివరీ, అమెజాన్ ప్రైమ్ డెలివరీ ఆఫ్ ఇన్స్పిరేషన్ నీ ఇంటికి రానికే. నువ్వు పెన్ పేపర్ మీద పెడితే ఇన్స్పిరేషన్ అదే వస్తుంది, ఫ్లో అదే వస్తుంది. నోరిప్పి మాట్లాడితే ఏం డైలాగ్ మాట్లాడాలో నాకు ఇక్కడ అదే వస్తుంది. సో ఐ డోంట్ థింక్ రైటింగ్ ఈజ్ ఎనీ డిఫరెంట్. నేను అస్సలు లేజీ కాదు. ఐఎమ్ ది మోస్ట్ ప్రొయాక్టివ్ పర్సన్ ఐ నో. అండ్ ఐఎమ్ ఆల్సో యాడింగ్ మోర్ డైమెన్షన్స్ టు మీ. ఐఎమ్ యాడింగ్ డిసిప్లిన్ అండ్ ఐమ్ యాడింగ్ పంక్చువాలిటీ. ఈ రెండు కొద్దిగా నాకు, ఐ యూస్ టు బీ హాఫ్ అన్ అవర్ లేట్ అండ్ ఆల్. సో ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్ టు. ఐ వాంట్ బీ ద బెస్ట్. ఐఎమ్ నాట్ ఈవెన్ అషేమ్డ్ టు సే. See, I just started, right? Let's look at the whole career and true answer ఒక 10 years తర్వాతనే ట్రూ ఆన్సర్ దొరుకుతుంది హూస్ ద బెస్ట్ అనేది. I want to be considered a great director. I'm not ashamed of saying it out. And whatever has to be done for that, నేను ఎలా ఉన్నాలో దానికి నేను ఉంటా. ఓకే. And that purpose of great cinema is greater than me. నేను ఒక టూల్, just like this camera which is a tool. But it's important. The tool is important. So I'm adding discipline to the tool, much like they're adding, lens filter and lens cap to the tool. So giving you a metaphor ante. So right now my purpose is dissolved. నేను నా తనం పక్కన పెట్టి నా పనితనాన్ని ఎనర్జీగా వాడి ముందుకు సాగుతున్నాను. ఓకే. అప్పుడప్పుడు సైక్ ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ వెళ్ళేది ఈజ్ ప్యూర్లీ బికాస్ ఐఎమ్ గివెన్ అ డైరెక్టివ్. సో ఇఫ్ అ ప్రొడ్యూసర్ వాంట్స్ మీ టు బీ అ సర్టన్ వే ఇన్ అ సర్టన్ ఇంటర్వ్యూ, I will always question him, are you sure? Because people like me normal more, like this way. కాదు వైరల్ పోదాం అంట. ఇదేం నార్మల్ అనిపిస్తలే మాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. This is my normal. Okay. This is my baseline. ఓకే. So this baseline is good. I love this. ఓకే. వెళ్ళొచ్చు పైకి, దాన్ని బేస్ లైన్ చేయొచ్చు, అలాగే ఉండొచ్చు ఎప్పుడు. That'll be so much fun. Probably when I go partying sometime, okay, 1 month, I'll keep my baseline there because no one's recording me, and I'll probably go to a place where no one can recognize me. ఎవరు నన్ను గుర్తుపట్టని ప్లేస్కి వెళ్ళి బేస్ లైన్ పైకి పెట్టుకొని ఒక 3 నెలల రోజులు వర్స్ట్గా ఎంజాయ్ చేసి. బట్ ఇప్పుడు ఇక్కడ వాట్ స్టాపింగ్ యూ? అట్లేం అనిపిస్తలేదు సంథింగ్ కెన్ స్టాప్ యూ అని? నథింగ్ స్టాపింగ్ మీ. ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ అవేర్ ఆఫ్ the situation and Public circum. platform But I'm not ఉందా మరి? conscious. I'm Okay. just aware. There's a difference. I'm not conscious. I'm just aware and respectful. I'll still be aware and respectful there, but I'll be like, I won't care about how people feel. Right now, I care. I care that you feel pleasant and people feel pleasant and the vibe is good. Vibe will always be good. But if you raise it too much, people overwhelm అయిపోతారు. వీడేంది, is he fine? ఎర్రగడ్డ నుంచి వచ్చిండా, ఇట్లా మాట్లాడతారు. అది ఇప్పుడు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఏమంటా అంటే, ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు ఆల్కహాల్ దట్ పీపుల్ సే నువ్వు తాగితేనే కేర్ ఫ్రీ ఉండొచ్చు. వీ హ్యావ్ సచ్ అన్ అబిలిటీ టు బీ కేర్ ఫ్రీ. వీ యాజ్ హ్యూమన్స్ ఆర్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ అవర్ బ్రెయిన్. బట్ మన బ్రెయిన్ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది, రూల్ చేసి మనల్ని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ వేర్ ఐ యాక్చువల్లీ లైక్ విమెన్, the way they process life better, because women process life emotionally also. Men are very used to processing life very logically, and truth is, which I think has to change, most of the directors are men, and men should break their own logic. Logic doesn't win hearts. Logic ఎలాగో ఉంది, గ్రావిటీ అనేది ఒక పెద్ద లాజిక్. సో లాజిక్ ఎలాగో వస్తుంది, బడ్జెట్ అనేది ఒక లాజిక్, సర్కమ్స్టాన్స్ సిచ్యువేషన్ అనేది లాజిక్. సో కొద్దిగా ఎమోషన్స్తో కూడా టచ్లోకి వెళ్ళడం నేర్చుకోవాలి మనందరం. వీ షుడ్
treat emotions also as important, feelings as important as intellect, and let feelings also guide our decisions, not just intellect. Okay, so I really believe in this. సో అలా నేను చేస్తా. నేను డెఫినెట్లీ ఐ లెట్ మై ఫీలింగ్స్ డిక్టేట్ మై డెసిషన్స్. ఐ ట్రస్ట్ మై ఇంటలెక్ట్. అది ఎలాగో ఉంటుంది. బుక్కులు చదువుతా నేను. ఏం బుక్కులు చదువుతారు ఎక్కువ? ఐఎమ్ వెరీ వెరీ యావిడ్ రీడర్. అట్లా అని చెప్పి ఈ మధ్యలో ఎక్కువ టైం రైటింగ్కి పెడుతున్నాను. సో ఫర్ అ వైల్ ఐ మే నాట్ రీడ్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ కీన్ ఆన్ రైటింగ్ మోర్. సో బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ మోర్ at the moment, I might give reading a break for a while. But it'll just be temporary. I think బట్ I'll వాట్ get కైండ్ back. ఆఫ్ బుక్స్ జనరలీ My నావెల్స్ favorite, అంటే? చాలా చదివినా, Ah. బట్ రైట్ నో నా ఫేవరెట్ ఇస్ రీడింగ్ బుక్స్ ఆన్ క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్. సో రైటింగ్ ఈజ్ మై ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ ఇన్ సినిమా. రైటింగ్ గట్టిగా ఉంటే అసలు స్క్రిప్ట్ లేకుండా కూడా యూ విల్ మేక్ అ గుడ్ ఫిలిం. మన బ్రెయిన్లో రైటింగ్ అనే క్రాఫ్ట్, క్యారెక్టరైజేషన్ అనే క్రాఫ్ట్, ఇవన్నీ గట్టిగా ఉంటే అసలు స్టోరీ ముందు రాసుకోకపోయినా, లేదా సెట్ మీద ఒక క్యారెక్టర్ రాకపోయినా, లేదా అసలు లొకేషన్ సడన్గా షిఫ్ట్ అయినా, ఎలక్ట్రానిక్ స్టోర్లో తీయాల్సిన సీన్ సడన్గా బట్టల దుకాణంలో తీయాలన్నా, లేదా అక్కడ నుంచి క్లోత్ షాప్ నుంచి సడన్గా పానీపూరి బండి కాడ తీయాలన్నా, వీ విల్ స్టిల్ నో వాట్ టు డూ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సీన్ ఏంది బట్టల షాప్లో. గై మీటింగ్ గర్ల్ ఆర్ గై మీటింగ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ మీటింగ్ గర్ల్ వాట్ ఎవర్, అండ్ అ లిటిల్ కాన్ఫ్లిక్ట్ అరైజింగ్. ఆ కాన్ఫ్లిక్ట్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల రావచ్చు, బట్టల షాప్లో బట్టల ఫిట్టింగ్ గురించి రావచ్చు, లేదా పానీపూరి బండి దగ్గర భయ్యా కైకునేదైతే ఎక్స్ట్రా ప్యాజ్ అని కూడా రావచ్చు. ఓకే. కాన్ఫ్లిక్ట్ రావాలంతే. సో ఈ ప్రిన్సిపల్ క్లియర్గా నాకు తెలుసు కాబట్టి, అండ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ దిస్. అండ్ ఓల్డ్ బుక్స్ ఆర్ క్లాసిక్స్. సో నేను 90sలో పబ్లిష్ అయిన బుక్స్ ఎక్కువ చదువుతా, జర ఓల్డర్ బుక్స్, బట్ ఐ ఆల్సో రీడ్ న్యూ మెటీరియల్. ఐ హ్యావ్ అ లార్జ్ కలెక్షన్ ఆఫ్ రైటింగ్ బుక్స్. బహుశా నేను చచ్చిపోయే ముందు ఇవి పూర్తిగా చదవలేనేమో, బట్ ఐ విల్ కంటిన్యూ టు రీడ్. ఓకే. It's so beautiful. Knowledge is so beautiful. I don't trust ChatGPT at all. I'm done with ChatGPT. వై ఎక్కువ యూజ్ చేస్తారా? It's very finite, very wrong, very stupid, very stupid. ఒక బుక్ నేను పీడిఎఫ్ ChatGPTకి ఎక్కిచ్చి నాకు చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయంటే మధ్యలో హాలిసినేట్ చేస్తుంది. ఒక తాగినోడు బెటర్. తాగి నానా డ్రగ్స్ వేసి ముందర కూర్చున్నోడు ఈజ్ బెటర్ దాన్ ChatGPT. I'm openly saying. Okay, ChatGPT is good at quick calculations, data accumulation. It's like another form of Google. Ante.